మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది. ఏఓబీలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న వారిపై చావు దెబ్బ కొట్టారు ఏపీ ఒడిశా పోలీసులు. ఆంధ్ర ఒడిశా బోర్డర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మల్కన్గిరికి 10 కిలోమీటర్ల దూరంలోని బూసుపుట్టు అటవీ ప్రాంతంలో ఏపీ ఒడిశా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 19 మంది మావోయిస్టులు హతమయ్యారు. 2 గ్రే హౌండ్స్ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. బూసుపుట్టు పరిసరాల్లో మావోయిస్టులు ప్లీనర్ సమావేశాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో నిన్నటి నుంచి పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. కూంబింగ్ జరుపుతున్న సమయంలో పోలీసుల మీద మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. పోలీసులు కూడా ఎదురు దాడికి దిగడంతో 19 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి ఉదయ్ కూడా ఉన్నట్లు సమాచారం. మరికొందరు పారిపోయినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో 4 AK-47 గన్లను స్వాధీనపరుచుకున్నారు. దీన్ని బట్టి ఇంకా పెద్ద లీడర్స్ కూడా ఉండొచ్చని తెలుస్తోంది. డెడ్ బాడీలను విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ సిద్ధం చేస్తున్నారు. మావోయిస్టుల కాల్పుల్లో గాయపడిన పోలీసులను ఇప్పటికే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విశాఖ నుంచి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవి, ఈ చనిపోయిన వారంతా కూడా ఏ గ్రూప్ కి చెందిన వారుగా తెలుస్తోంది? దానికి సంబంధించి ఏమైనా సమాచారం తెలిసిందా? ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీకి చావు దెబ్బ తగిలింది. 19 మంది మావోయిస్టులు, 3 సీనియర్ నేతలు కూడా ఉన్నట్టు మనకు ఉన్న సమాచారం. అందులో స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్న ఉదయ్తో పాటు ఇంకొక 2 సీనియర్ లీడర్లు కూడా సంఘటనా స్థలంలోనే చనిపోయినట్టుగా సమాచారం వస్తోంది. మొత్తం 19 మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళలో ప్రధానంగా పెదబయలు దళాలకు సంబంధించిన కమిటీ కానీ, అటు ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీలో అత్యంత కీలకంగా ఉండే కటాఫ్ ఏరియా కమిటీగా మావోయిస్టులు పిలుచుకునే కమిటీ 2 కూడా పూర్తిగా తుడిచిపెట్టిపోయినట్టుగా పోలీసుల నుంచి సమాచారం వస్తుంది. మొత్తం వీళ్ళందరూ కూడా ఒక ప్లేనరీ సమావేశం జరుగుతోంది. ముంచింగిపుట్టు అటవీ ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్న బూచిపుట్టు ఏరియాలో ఒక ప్లేనరీ సమావేశాన్ని నిర్వహిస్తుండగా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు. అటు ఒరిస్సా ఆంధ్ర పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో మెరుపు దాడి జరిగింది. ఈ దాడి నుంచి మావోయిస్టులు కోలుకునే లోపే వీళ్ళు పనిని ముగించుకున్నట్టుగా మనకు ఉన్నతాధికారుల సమాచారం. ఈ ఘటన జరిగినప్పుడు పెద్దగా అటు నుంచి రియాక్షన్ కూడా వచ్చినట్టుగా లేదు. ఒక పక్కా సమాచారంతో వ్యూహాత్మకంగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగలిగారు. జనరల్ గా ప్లేనరీ జరిగినప్పుడుగా 3 అంచెల భద్రతా వ్యవస్థను మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసుకుంటుంది. కానీ ఈసారి పకడ్బందీగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మావోయిస్టులు తమ పనిని పూర్తి చేయగలిగారు. దట్టమైన అరణ్యంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ కి సంబంధించిన పూర్తి సమాచారం అయితే రావాల్సింది. 19 మంది చనిపోయారనేది ఉన్నతాధికారులు ధృవీకరిస్తున్నమాట. మరింత మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. చనిపోయిన వాళ్ళలో కొంతమంది స్థానిక గిరిజనులు కూడా ఉన్నారని తెలుస్తోంది. కొంత ఏదైనా దాదాపుగా కటాఫ్ ఏరియాలో లోతట్టు ప్రాంతంలో జరిగిన ఘటన కావడం వాళ్ళందరినీ కూడా మృతదేహాలను బయటకు తీసుకురావాలి. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరు చనిపోయారు, ఏ జనరల్ నాయకులు చనిపోయారు అనేది మాత్రం స్పష్టత వస్తుంది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం 19 మంది చనిపోయారు. అందులో ఉదయ్ కూడా ఉన్నారు. ఉదయ్ ఈ ప్రాంతంలో అంటే ఏఓబీలోనే అత్యంత కీలకమైన నేతగా వ్యవహరిస్తున్నారు. యుద్ధ నీతిని అనుసరించడంలో ఉదయ్కి ఒక ప్రత్యేకమైన పందా ఉంటుంది. ల్యాండ్ మైన్స్ పెంచడం కానీ లేకపోతే ఇతరత్ర కార్యకలాపాలు నిర్వహించడంలో అతనికి స్పెషలైజ్డ్ గా మావోయిస్టు పార్టీ భావిస్తోంది. అతను కూడా చనిపోయారు. ఆ ప్రాంతంలోనే ఇప్పుడు ఏఓబీకి సంబంధించిన కీలక నేతగా ఉన్న గణేష్ తో పాటు సుధాకర్ కూడా ఉన్నారని సమాచారం. వీళ్ళలో ఎవరైనా గాయపడ్డారా లేకపోతే వాళ్ళు కూడా మరణించారా అనే దాని మీద కొంత స్పష్టత మాత్రం రావాల్సింది. ఇప్పటికైతే ఉదయ్ చనిపోయినట్టుగా సోషల్ మీడియా ధృవీకరిస్తున్నాయి. అయితే రవి, ఇప్పటి వరకు 4 AK-47లు ఘటనా స్థలంలో స్వాధీనపరుచుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి కదా. మరి AK-47s వాడేది పెద్ద లీడర్లే అయ్యుండే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఏదైనా సమాచారం ఉందా? సహజంగా ప్రతిభ ఏదైనా సీనియర్ లీడర్లు ప్రధానంగా దళ కమాండర్ పై స్థాయి అధికారుల దగ్గర, పై స్థాయి నాయకుల దగ్గర మాత్రమే ఈ AK-47 వెపన్స్ ఉంటాయి. సంఘటనా స్థలంలో జరిగిన ప్లీనరీ సమావేశం కాబట్టి ఆ ప్రాంతంలో ఖచ్చితంగా సీనియర్ లీడర్లు ఉండే అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించిన 4 ఉన్నారు కాబట్టి మనం ఏదైతే పేర్లు చెప్పుకుంటున్నామో సుధాకర్ కానీ లేకపోతే ఉదయ్ ఇంకొక 2కి సంబంధించి ఉంటారు. వీళ్ళు కూడా సీనియర్ లీడర్లు. వాళ్ళ దగ్గర ఉన్న వెపన్సే పోస్టులు అనుమానిస్తున్నారు. కానీ చనిపోయిన వాళ్ళు ఎవరు అనే దాని మీద మాత్రం కొంత స్పష్టత రావాల్సింది. ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం ఉదయ్ అయితే చనిపోయాడు. అతను స్పెషల్ జోనల్ కమిటీలో కీలకమైన నేతగా ఉన్నాడు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు అనే దాని మీద నిర్ధారించాలి. మొత్తంగా నిర్ధారించిన తర్వాత మాత్రమే దానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే భారీగా
అక్కడ మా ఆయుధ సామాగ్రిని కానీ ఇతర సాహిత్యాలు వీటన్నిటిని కూడా స్వాధీనం చేస్తున్నారు పోలీసులు. వైభవిగా గ్రేవన్స్ బలగాలకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. వాళ్ళని కూడా ఒకటిన విశాఖకు తరలించడానికి ఉన్న మార్గాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడం వాళ్ళందరినీ కూడా మంచినీపుట్టు తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా విశాఖకు తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే డెడ్ బాడీస్ కూడా సంఘటనా స్థలం ముంచిగిపుట్టుకు దాదాపు 15 నుంచి 16 కిలోమీటర్ల దూరం ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. ఆ సంఘటనా స్థలం నుంచి డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా ముంచిగిపుట్టు తీసుకొచ్చి అక్కడ పంచనామా తర్వాత వాళ్ళందరినీ కూడా ఇక్కడ పాడేరు ఆసుపత్రికి తీసుకొస్తారు, లేకపోతే విశాఖ కేజీహెచ్కి తీసుకొచ్చి ఇక్కడ పంచనామాలు ముగిస్తారనేది మాత్రం కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికైతే విశాఖ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ సిద్ధం చేస్తున్నారు. అయితే రవి, మీరు ఇందాక చెప్పారు స్థానిక గిరిజనులు కూడా ఉండే ఛాన్స్ ఉంది ఈ 19 మందిలో అని చెప్పి. మరి లోకల్ గా ఎవరైనా వారి వాళ్ళు కనిపించట్లేదని కానీ ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయి ఎంతవరకు తెల్లవారుజాము నుంచి? అయితే ఘటన జరిగినది దాదాపుగా మనకున్న సమాచారం ప్రకారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరు క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు. కటాఫ్ ఏరియాలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా కనిపించదు. అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ లేని ప్రాంతాన్నే ఇటు పోలీసులు కటాఫ్ ఏరియాగా పేర్కొంటారు. ఆ కటాఫ్ ఏరియాలో ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత స్థానికులు క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు స్థానికుల గిరిజనుల లేకపోతే మావోయిస్టు పార్టీ సభ్యుల అనేది మాత్రం స్పష్టంగా తేలాల్సింది. కొంతమంది ఆర్మడ్ మిలిషియా సభ్యులు కూడా ఈ ప్లేనరీ సమావేశాలు జరిగినప్పుడు వాళ్ళకందరికీ కూడా రక్షణ వలయంగా ఉంటారు. రక్షణ వలయాన్ని ఛేదించే క్రమంలోనే ముందు ప్రాణాలు కోల్పోయేది ఆర్మడ్ మిలిషియాకి సంబంధించిన వాళ్ళు పోతారు. తర్వాత మిగిలిన దళ సభ్యులు అర్జునుగా ఉండే భద్రతా వలయాన్ని ఛేదించుకుంటూ పోలీసులు సీనియర్ లీడర్ల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఎవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు అనే దాని మీద మాత్రం స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.